హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు అరుణ్ టెక్నాలజీ తెలుగు. ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం జియో ధన్ ఆఫర్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ జియో ధన్ ఆఫర్ అంటే ఏంటి, ఈ ఆఫర్ని మనం తీసుకోవటం వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి, ఎవరైతే సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్ అయితే తీసుకున్నారో వాళ్ళకి ఈ ఆఫర్ అవసరం లేదు, వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నట్లే. ఇప్పుడు నేను చెప్పేది ఎవరికంటే, ఎవరైతే జియో సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్ ఎవరైతే తీసుకోలేదో వాళ్ళకి ఈ ఆఫర్ యూజ్ అవుతుంది. జియో సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్కి ప్లస్ ధన్ ఆఫర్కి డిఫరెన్స్ కూడా నేను మీకు చెప్తాను అనమాట. ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి అరుణ్ టెక్నాలజీ తెలుగు. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను జియో వెబ్సైట్లోకి వెళ్తున్నాను. జియో వెబ్సైట్లోకి వెళ్ళే ముందులో నేను మీకు ఒక ఇమేజ్ చూపిస్తాను జియో వాళ్ళది. జియో ధన్ ఆఫర్ గురించి ఇది అనమాట. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ 3 months అన్లిమిటెడ్ ఎట్ 309 జియో ధన్ ఆఫర్ అనమాట. ఇది బెనిఫిట్స్ వచ్చేసి ఎవ్రీ మంత్ ఫర్ 3 months అన్లిమిటెడ్ డేటా, ఫ్రీ వాయిస్ కాల్, అన్లిమిటెడ్ ఎస్ఎంఎస్, జియో యాప్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇప్పుడు మన జియో సినిమా, జియో టీవీ, జియోకి సంబంధించిన యాప్స్ ఏవైతే ఉన్నాయో, జియో వాయిస్ కాల్స్ కానీ, జియో వీడియో కాల్స్ కానీ ఏదైతే ఉందో అది మనం ఇప్పుడు ఏదైతే రన్ చేస్తున్నామో ఆఫర్ని, హ్యాపీ న్యూ ఇయర్ ఆఫరు, అటువంటి ఆఫర్ని సేమ్ ఆఫర్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఆఫర్ 309 పెట్టి రీఛార్జ్ చేయించుకుంటే డైలీ 1 GB డేటా వస్తుంది. అదే 408 పెట్టి రీఛార్జ్ చేయించుకుంటే కనుక, అంటే 408 కాదు ఫ్రెండ్స్, ఇప్పుడు 309 ప్లస్ ప్రైమ్ మెంబర్ వచ్చేసి 99, అంటే 408 రూపీస్ అవుతుంది టోటల్. న్యూ సిమ్ కార్డ్ తీసుకున్న వాళ్ళకి కూడా, అంటే ఇది వచ్చేసి న్యూ కస్టమర్ వచ్చేసి ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాలి, ప్లస్ 309 పెట్టి రీఛార్జ్ చేయించుకోవాలి. మీరు అంతకుముందర ప్రైమ్ మెంబర్ తీసుకొని ఉంటే మీకు 309 రూపీస్ సరిపోతుంది. అదే మీరు అంతకుముందర ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోకపోతే, మీరు జియో సిమ్ యూస్ చేస్తుంటే ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోకపోతే 309 పెట్టి రీఛార్జ్ చేయించుకోవాలి, ప్లస్ 99 పెట్టి కూడా రీఛార్జ్ చేయించుకోవాలి. న్యూ కస్టమర్ న్యూ సిమ్ కార్డ్ తీసుకునే పని అయితే కనుక ఈ అవసరం 99 పెట్టి రీఛార్జ్ చేయించుకోవాలి, 309 పెట్టి రీఛార్జ్ చేయించుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 509 రూపీస్ పెట్టి రీఛార్జ్ చేసుకుంటే కనుక డైలీ 2 GB డేటా వస్తుంది. అది న్యూ కస్టమర్ అయినా 99 పెట్టి రీఛార్జ్ చేయించుకోవాలి, ప్లస్ 509 పెట్టి రీఛార్జ్ చేయించుకోవాలి, అంటే 608 రూపీస్. ఇప్పుడు మీరు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోకపోతే కనుక, ఎవరైతే జియో వాడుతున్నారో వాళ్ళు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోకపోతే కనుక తీసుకోవాలి కంపల్సరీ. తీసుకుంటేనే ఈ ఆఫర్ అనేది రన్ అవుతుంది అనమాట. 509 పెట్టి రీఛార్జ్ చేసుకోవాలి. ఈ వెబ్సైట్ గురించి ఇంకా మరిన్ని వివరాలు నేను మీకు చూపిస్తాను. మనం ఏం చేద్దామంటే జియో వెబ్సైట్లోకి వెళ్దాం. రీఛార్జ్ ఎలా చేసుకోవాలి, జియో ధన్ ఆఫర్ ప్లస్ మనం సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్ ఏదైతే ఉందో ఈ ఆఫర్ని మనం తెలుసుకోవాలి కదా, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటన్నది మనం ఇప్పుడు ఆ డిఫరెన్స్ని చూద్దాం. ఇప్పుడు నేను యూసీ ఓపెన్ చేశాను. యూసీ కాదు ఫ్రెండ్స్, యూసీలో ఓపెన్ చేస్తే మీకు ఫుల్ స్క్రీన్ కనపడదు. అందుకని నేను ఏం చేస్తానంటే ఓపెరా ఓపెన్ చేస్తాను. ఓపెరా ఓపెన్ చేసి మై జియో వెబ్సైట్ ఓపెన్ చేస్తాను. వెబ్సైట్ ఓపెన్ చేసి నేను మీకు రీఛార్జ్ కూడా ఎలా చేసుకోవాలి అన్నదాని గురించి నేను మీకు చూపిస్తాను అనమాట. చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అరుణ్ టెక్నాలజీ తెలుగు. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇటువంటి నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. చేయడం వల్ల ఏమవుతుందంటే ఇటువంటి నేను మంచి లేటెస్ట్ వీడియోస్ తీసుకొస్తాను కదా ఫ్రెండ్స్, ఇవన్నీ మీకు అవైలబిలిటీలో ఉంటాయి అన్నమాట. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మన ఛానల్లోకి వచ్చి వీడియోస్ కూడా చెక్ చేసుకోవచ్చు. జియోలోకి వెళ్దాం. ఇప్పుడు మనం జియో ఓన్ వెబ్సైట్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. మై జియో యాప్లో కూడా వెళ్ళి రీఛార్జ్ చేసుకోవచ్చు మీరు. లేదు అనుకుంటే ఏం చేస్తారంటే మై జియో సైట్లోకి రావచ్చు, వెబ్సైట్లోకి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, జియో లైట్ నెట్వర్క్ ఎక్స్పీరియన్స్ హై స్పీడ్ 4G మొబైల్ ఇంటర్నెట్ అని చెప్పేసి కింద https://jio.com ఈ వెబ్సైట్లోకి మాత్రమే వెళ్ళండి ఫ్రెండ్స్. వేరే వెబ్సైట్లోకి వెళ్ళమాకండి. ఈ వెబ్సైట్లోకి వెళ్తేనే మీకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చినాక ఇక్కడ రీఛార్జ్ నో అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, 3 months అన్లిమిటెడ్ 309 జియో ధన్ ఆఫర్ రీఛార్జ్ నౌ. ఇక్కడ రీఛార్జ్ నౌ క్లిక్ చేస్తేనే మనకి
రీఛార్జ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడొచ్చు మీరు జియో ప్రైమ్ తీసుకున్న వాళ్ళకే ఈ ఆఫర్ ఎగ్జిక్యూటివ్ అవుతుందని చెప్పేసి వీళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగిందనమాట. మనం రీఛార్జ్ క్లిక్ చేద్దాం. నా లాస్ట్ వీడియోలో కూడా చూపించాను నేను రీఛార్జ్ ఎలా చేయాలి ఏంటి అన్నది. ఎవరైతే మొబైల్ నెంబర్ జియో నెంబర్ ఉంటుందో వాళ్ళు ఇక్కడికి వచ్చేసి మీ మొబైల్ నెంబర్ని ఎంట్రీ చేసి ఇక్కడ జియో నెంబర్ని ఎంట్రీ చేయాలన్నమాట. మనది ఏదైతే జియో నెంబర్ ఉందో జియో నెంబర్ని మనం ఇక్కడ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు నా జియో నెంబర్ ఎంట్రీ చేసి ఇక్కడ లోపలికి వచ్చాను. వీళ్ళు ఏం చెప్తున్నారంటే రీఛార్జ్ నౌ క్లిక్ చేయగలే వీఆర్ అప్డేటింగ్ అవర్ టారిఫ్ ప్యాక్స్ అండ్ విల్ బీ సూన్ ఇంట్రడ్యూసింగ్ మోర్ ఎగ్జైటింగ్ ఆఫర్స్ అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ మెసేజ్ ఇవ్వడం జరిగింది. నా జియో నెంబర్ ఎంట్రీ చేసిన తర్వాత రీఛార్జ్ చేసిన తర్వాత ఇక్కడైతే నాకు యాక్సెస్ అయితే రాలేదు, అంటే వీళ్ళు ఇంకా ఆఫర్ని రీఛార్జ్కి ఇవ్వలేదన్నమాట. మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ట్రై చేయండి, మీ దాంట్లో నుంచి ట్రై చేస్తే మీకు కంపల్సరీ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మీకు ఏం చెప్తానంటే జియో సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్ అండ్ జియో దందనాదన్ ఆఫర్ ఏదైతే ఉందో దాని గురించి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూస్తూనే ఉన్నాను ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అరుణ్ టెక్నాలజీ తెలుగు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను జియో దందనాదన్ ఆఫర్ను అండ్ జియో సమ్మర్ ఆఫర్కి డిఫరెన్స్ చెప్పబోతున్నాను అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మీరు జియో సమ్మర్ ఆఫర్ సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్ గురించి చెప్తున్నాను. స్పెషల్ సమ్మర్ ఆఫర్ ఫర్ జియో సమ్మర్ ప్రైమ్ మెంబర్ అని చెప్పేసి వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. 3 months ఆఫర్ అని చెప్పేసి. దానికి డిఫరెన్స్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు 303 రూపీస్ ఏదైతే మనం రీఛార్జ్ చేసామో లేదంటే అంతకుమించి హయ్యర్ రీఛార్జ్ చేసామో జియో సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్లో ఆ ఆఫర్ రీఛార్జ్ చేయించుకున్న వాళ్ళు ఏంటంటే ఇప్పుడు జియో April 1st నుంచి కంటిన్యూ అవుతుంది ఈ ఆఫర్ వాళ్ళకి. వాళ్ళు ఏంటంటే April, May, June 28 మటుకు ఈ ఆఫర్ని వాళ్ళు రన్ చేసుకోవచ్చు అనమాట. June 28 తర్వాత వాళ్ళకి మీరు ఏదైతే రీఛార్జ్ చేసుకున్నారో 303 కంటే హయ్యర్ కానీ 303 కానీ అక్కడ మీకు ఆఫర్ అనేది కంటిన్యూ అవుతుంది. అక్కడ నుంచి మీ రీఛార్జ్ చేసుకున్న ఆఫర్ కంటిన్యూ అవుతుంది. అంటే మీకు 4 months జియో సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్లో ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ జియో దందనాదన్ ఆఫర్లో ఏమి ఇచ్చారంటే వీళ్ళు మీరు ఎప్పుడైతే రీఛార్జ్ చేసుకుంటారో అప్పటి నుంచి 84 days ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి జియో దందనాదన్ ఆఫర్లో వీళ్ళు తెలియజేయడం జరిగిందనమాట. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే జియో దందనాదన్ ఆఫర్కి ప్లస్ జియో సమ్మర్ ఆఫర్కి డిఫరెన్స్ ఏందనేది మీరు క్లియర్గా తెలుసుకోండి. జియో దందనాదన్ ఆఫర్లో మీకు క్లియర్గా చెప్తున్నాను నేను, మీరు 309 రూపీస్ పెట్టి రీఛార్జ్ చేయించుకుంటే మీకు 84 days మాత్రమే వస్తుంది. ఇక్కడ మీకు 3 months అని చెప్పేసి చెప్తున్నారు, అది ఏమీ లేదు ఫ్రెండ్స్, 84 days వస్తుంది. 84 days వస్తుంది. దీంట్లో ఏంటంటే 3 months అంటే మనం ఏదైతే రీఛార్జ్ చేసామో ఆ రీఛార్జ్ కూడా మనకి యాడ్ అవుతుంది అనమాట. అంటే మనకి 4 months వస్తుంది. దీంట్లో ఏంటంటే ఆ 4 months అనేది రాదనమాట, ఓన్లీ 3 months మాత్రమే వస్తుంది. అంతే 84 days అంటే 6 monthsకి 3 monthsకి 6 days తక్కువ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా ఫ్రెండ్స్, దీనికి దానికి డిఫరెన్స్ ఇంతే ఫ్రెండ్స్, ఏం లేదు. ఎవరైతే ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నారో వాళ్ళు మాత్రమే 309 పెట్టి రీఛార్జ్ చేయించుకోవాలి. ఒకవేళ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోకపోతే ప్రైమ్ మెంబర్షిప్ ఎప్పుడైనా తీసుకోవచ్చు, అది 15th మటుకు మాత్రమే అని చెప్పేసి అన్నారు. అది ఇంకా ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది, ఎప్పుడైనా తీసుకోవచ్చు అని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు. అది ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక మీకు కస్టమర్ కేర్ నుంచి కాల్ చేసి మీ కస్టమర్ కేర్కి వాళ్ళ ద్వారా తెలుసుకోండి. ఎవరైతే ఇప్పుడు మటుకు జియో సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్లో ఉన్నారో వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటే కనుక మీ మొబైల్ నెంబర్ నుంచి, మీ మొబైల్ నెంబర్ అంటే జియో నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ నుంచి కాల్ చేస్తే కనుక మీ కస్టమర్ కేర్కి మీరు జియో సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్కి అవైలబుల్ అయ్యారా లేదా, ఎలిజిబిలిటీలో ఉన్నారా లేరా అన్నది వాళ్ళు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ నేను మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను, మీకు అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోకి కంపల్సరీ నేను 300 likes ఎక్స్పెక్ట్ చేస్తున్నా, కంపల్సరీ కావాలి.